నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, చాలా మంది శ్మశానాల మీద ఇల్లులు కట్టేస్తున్నారు కదా. అలా కట్టిన వాళ్ళ ఇంట్లలో ఆత్మలు తిరుగుతాయి అంటారు. అవి ఎంతవరకు నిజం అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్మశానంలో ఎవరుంటారు అనేది క్లారిటీ ఉండాలి. కంఠంలో విషం, మెడ చుట్టూ పాము, చేతిలో మరణం, పులి చర్మం వేసుకొని శివుడు ఉంటాడు. శ్మశానం మధ్యలో శివాలయం ఉంటుంది. అంత గొప్ప వ్యక్తిని మనం హిందూ సాంప్రదాయంలో పూజిస్తున్నాం. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శ్మశానంలో ఉండేది శివుడు. ఆత్మలు, ప్రేతాత్మలు ఇవన్నీ తిరుగుతాయి అనేది ఇట్ ఈజ్ ఎట్లా చెప్పాలి, పరిస్థితి బట్టి. ఇప్పుడు కొన్ని ఆత్మలు ఉంటాయి, ఏవో మిగిలిన కోరికలు ఉంటాయి, ఇంకో మనిషితో రిలేటెడ్ ఉంటాయి. సో ఒక పర్టికులర్ మనిషిని ఇబ్బంది పెట్టడము, లేకపోతే వాడి సమాధి దగ్గరకు వచ్చి మనం చూస్తూ ఉంటాం, కొన్ని చేరాని పనులు చేస్తారు శ్మశానంలో కొంతమంది. వాళ్ళ సమాధి దగ్గర వచ్చి ఏదేదో చేస్తూ ఉంటారు, ఏదో తాగడము, ఏదో తినడము. అప్పుడు అదేదో ఇబ్బంది పెడుతుంది. కానీ మీరు శ్మశానంలోకి ఎంటర్ అవ్వగానే ఎవరు ఇబ్బంది పెట్టరు. శ్మశానం అంటే శివుడు ప్లే గ్రౌండ్. యాక్చువల్గా శ్మశానం బయట శివుడు ఒక ఫ్యామిలీ పర్సన్. శివుడు, పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు. శ్మశానం లోపల ఉండేది భైరవుడు అంటారు. ఆ భైరవుడిలో మోస్ట్ బాగా పవర్ఫుల్ మహాకాల్ భైరవుడు. మనకు ఉజ్జయిన్లో కూడా టెంపుల్ ఉంది మహాకాల్ భైరవ అని. విరాట్ కోహ్లీ వెళ్ళారు, నరేంద్ర మోడీ వెళ్ళారు, కేఎల్ రాహుల్ వెళ్ళారు. ఎవరు? శ్మశానంలో ఉండే శివుడిని ఆరాధిస్తున్నారు ఉజ్జయిన్లో. సో చాలా పవిత్రమైన ప్లేస్. అక్కడ ఏ ఇలా పిచ్చి పిచ్చి కార్యక్రమాలు బేసిక్గా జరగవు. చాలామంది సినిమాల్లో, సీరియల్స్లో, ఇలా యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు. కానీ శ్మశానం అనేది చాలా పవిత్రమైన ప్లేస్. అక్కడ శివుడు ఉంటారు. మీకు ఎప్పుడైనా జీవితంలో బోల్తా పడితే శ్మశానంకి వెళ్ళి శివాలయం దగ్గర ఆరాధించి ఆశీర్వాదం తీసుకోండి. విరాట్ కోహ్లీ ఫామ్ పడిపోయింది. మహాకాల్ భైరవ టెంపుల్ ఉజ్జయిన్లో వెళ్ళి ఆరాధన చేశాడు, మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. మీకు జీవితంలో ఎప్పుడైనా ఇంకా మీరు అయిపోయింది నా జీవితం, నేను ఇంకా సూసైడ్ చేసుకుంటాను, ఇంకా నాకు ఏ దిక్కు లేనప్పుడు శ్మశానంలో శివాలయానికి వెళ్ళాలి. శ్మశానంలో ఈ ఆత్మలు, ప్రేతాత్మలు, గాంధర్వులు, యక్షిణీలు, ఏవేవో పేర్లు చెప్తారు, రకరకాల పేర్లు. అవి యాక్చువల్గా శ్మశానంలో కూడా ఉండవు. ఇప్పుడు నేనున్నాను, నన్ను ఎవరైనా ఏదైనా, నేను ఎవరిని ఏదో అన్నాను, ఆయన చనిపోయాడు, ఆయన ప్రేతాత్మ వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంది. నేను శ్మశానంకి వెళ్ళాను కదా. నేను ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు నన్ను ఇబ్బంది పెడుతుంది. మా ఇంట్లో ఎంతో కొంత పవర్ ఉంటుంది, ఈశాన్యంలో పూజా గృహం ఉంది, ఇంటి లోపలికి రాదు. నేను ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు నన్ను క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంతేగాని నేను రోజు శ్మశానానికి వెళ్ళాను కదా. మీరు ఎక్కడైనా చూడండి, అన్యాచురల్ ఈవెంట్స్ బయట జరుగుతాయి, శ్మశానం బయట ఎక్కువ. మీరు చాలామంది చూడండి, ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే దారులలో శ్మశానాలు ఉంటాయి, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. పెద్దగా అక్కడ ఏం జరగదు వాళ్ళకి. శ్మశానం అనేది చాలా పవిత్రమైన ప్లేస్. ఫారినర్స్ ఇండియాకి వచ్చి డబ్బులు ఇచ్చి శ్మశానంలో పూజ చేస్తారు. చాలామంది శ్మశానంలో మెడిటేషన్ చేస్తారు. కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, పేరు చెప్పకూడదు, శ్మశానంలో పెద్ద పెద్ద పూజలు చేయించారు. పూజలు చేయించి చీఫ్ మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. నేను పేరు చెప్పకూడదు ఇప్పుడు, కానీ ఉన్నారు. చాలా పవిత్రమైన ప్లేస్ శ్మశానం. సో అక్కడ నిజంగా ఆత్మలు లేవంటారా? ఆత్మలు లేవు అనే చెప్తాను. ఉన్నా కూడా మీరు వాటిని డిస్టర్బ్ చేయకండి. మీరు వాటిని డిస్టర్బ్ చేస్తే శ్మశానంకి వెళ్ళి ఎవరున్నారు ఇక్కడ రండి చూసుకుందాం అంటే ఇలా రెచ్చగొడితే ఎవరైనా, ఇప్పుడు అంతే కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ ఎవడరా మొగాడు అంటే. సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఎవరిని రెచ్చగొట్టకూడదు. మనం శ్మశానంకి వెళ్ళామా, ఏదో 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకున్నామా, శివ 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 అన్నామా, శివాలయం దగ్గర ఆ మట్టి తీసుకొని ఇక్కడ రాసుకున్నామా, బయటకు వచ్చేసామా. మనకి ఎవరితో సంబంధం లేదు. మనం వెళ్ళామా, మన పని చూసుకున్నామా, బయటకు వచ్చేసామా. నేను చెప్పాను కదా, మనం మొత్తం పూర్తిగా ఇంకా నాశనం అయిపోయామా అనుకున్నప్పుడే వెళ్ళాలి శ్మశానానికి, అప్పుడు దాకా వెళ్ళకూడదు.
అది చాలా పవర్ఫుల్ ప్లేస్. ఉమ్, హై టెన్షన్ వైర్ని ముట్టుకోవాలని అనుకోకూడదు ఎప్పుడైనా. ఉమ్, ఈ చిన్న చిన్న ఫోను టార్చు దాంతో ఆడుకోవడం వేరు. హై టెన్షన్ వైర్ పట్టుకుంటే పోతారు. పోతారు. మొత్తం మన బాడీలో ఎనర్జీ జీరో అయిపోయింది. ఉమ్, అప్పుడే రీఛార్జ్ అవ్వడానికి అప్పుడు అది మెడిటేషన్ వెళ్ళాలి. సో ఇది బేసిక్గా శ్మశానంలో పాయింట్. అయితే గురుగారు రీఛార్జ్ అవుతారు అన్నారు కదా, ఏ విధంగా అవుతారు? అంటే అక్కడికి వెళ్ళి కాలభైరవుడిని పూజించాలా, లేకపోతే కొంతమంది ఆత్మలతో మాట్లాడతారు అంటారు, అలా ఉంటుందా? అక్కడ ఉండేది భైరవుడు, శక్తి భైరవుడికి ఉంది కాబట్టి మనం భైరవ ఆరాధనే చేస్తాం, ఉమ్, కాల భైరవ ఆరాధననే చేస్తాం. అలా చేస్తేనే మనము తిరిగి కోలుకుంటాం. సో అక్కడ భైరవుడు ఉంటాడు, భైరవుడిని ఓకే, పూజ. పూజించాలి. ఓకే. అది. ఇప్పుడు ఆత్మల గురించి మాట్లాడదాం. ఉమ్, కొంతమందికి ఆత్మలు కనపడతారు, అది వాళ్ళ వాళ్ళ కర్మ బట్టి ఉంటుంది. ఉమ్, లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ ఎవరున్నారు నేను చెప్పాను కదా, రెచ్చగొడతారు. అప్పుడు ఏదో ఒక పిచ్చి ఆత్మ వస్తుంది. ఉమ్, ఆత్మల్లో కూడా ప్రేతాత్మలు అంటారు. ఇప్పుడు యక్షిని అని ఒకటి ఉంటుంది, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, వాడు మనిషి కన్నా హయ్యర్ లెవెల్. వాళ్ళు అంటే పిచ్చి పిచ్చి పలకరింపులకి రారు. సో ఇట్లా కొన్ని ప్రేతాత్మలు ఉంటాయి, బుర్రలేని ఆత్మలు అంటారు దాన్ని ప్రేతాత్మలు. దుష్ట శక్తులు కూడా ఉంటాయి వాళ్ళకి. ఉమ్, అలాంటి శక్తులతో కొంతమంది పిలిచి ఏవో పిచ్చి మాటలు, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మనకు ఆ పద్ధతులతో మనం వాళ్ళని పిలవడం వల్ల వాళ్ళతో మాట్లాడతారు. ఓకే. ఒక డీల్ ఉంటుంది వాళ్ళకి, ఉమ్, ఒక డీల్ చేసుకొని కొంతమంది ఆత్మలతో డీల్ చేసుకుంటారు. కానీ దానికి కర్మ అసోసియేట్ అవుతుంది మీకు, మళ్ళీ అది తిరిగి తిరిగి. వస్తుంది మీ దగ్గరికి. సో అలాంటి ప్రేతాత్మల్ని అవాయిడ్ చేయడమే బెటరు. వాళ్ళతో పెట్టుకోకుండా ఉంటేనే చాలా బెటర్. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. విజయవాడలో ఒక మాయగాడు ఒక ప్రేతాత్మ సహాయంతో 5 మందిని చంపేశాడు. ఓకే. వాడు చేసేది ఏంటంటే, ఒక కాకిని ఉమ్, పట్టుకొని దాన్ని చంపేసి ఒక ఫ్యామిలీ మెయిన్ డోర్ ముందు వేసేయడం. ఉమ్, అలా ఫ్యామిలీలో ఒకటి చనిపోవడం. అలా 5 మెంబర్స్ని చంపాడు. తర్వాత ఫ్యామిలీలో 30 మంది కలిసి, ఆ ఫ్యామిలీలో మొత్తం ఉమ్, 30 మెంబర్స్ వచ్చి మంత్రగాడిని చంపేశారు. ఓకే. వీడు ప్రేతాత్మ సహాయం తీసుకొని ఆ కాకితో చేతబడి చేసి కాకిని చంపి వాళ్ళని 5 మందిని చంపితే డబ్బులు సంపాదించాడు, 1 కోటి రూపాయలు. ఉమ్, కానీ వీళ్ళందరూ ఏం చేశారు, కలిసి ఆ మంత్రగాడిని చంపేశారు. తిరిగి మీకే కొడుతుంది అది. మీరు ఇప్పుడు ప్రేతాత్మ సహాయం తీసుకొని వేరే వాడికి డ్యామేజ్ చేస్తే మళ్ళీ మీకు తిరిగి కొడుతుంది. ఉమ్, మీరు ఎప్పుడైనా నమ్ముకోవాల్సింది కాలభైరవుణ్ణి. పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళండి. నెగిటివ్ డైరెక్షన్ ప్రేతాత్మ దగ్గర సహాయం తీసుకోవచ్చు, కానీ మీకు అది తిరిగి కొడుతుంది, మంచిది కాదు. ఓకే. భైరవుడి దగ్గరికి వెళ్తే 100% పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, నెగిటివ్ అనేది ఉండదు. కానీ మీరు ప్రేతాత్మ దగ్గరికి వెళ్తే మీకు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. ఉమ్, మీరు నెగిటివ్ పని చేస్తే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదే భైరవుడు అయితే డైరెక్ట్ చెప్పేస్తాడు, నువ్వు తప్పు చేసావు, అనుభవించావు, అంతే, అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ తిరిగి కొట్టేది లేదు, ఇంకా ఉమ్, క్షమించేవాడిని, ఓకే. అయిపోయింది. అందుకని ఎప్పుడైనా పాజిటివ్ డైరెక్షన్లో ఎంచుకోవాలి. ఓకే. చాలా రకాలైన ఆత్మలు ఉన్నాయి, 100 పేర్లు పెట్టుకోవచ్చు, ఉమ్, కానీ అవేవి మీకు పాజిటివ్ చెయ్యవు, అవి ఎన్లైటెండ్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే గురుగారు, కొన్ని నక్షత్రాల వాళ్ళకి ఆత్మలు కనిపిస్తాయి అంటారు, అవి ఏ నక్షత్రాల వాళ్ళు? అలా ఈ నక్షత్రం ఆ నక్షత్రం అనేది ఏ లేదు. ప్రతి నక్షత్రంలో 30 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఒక నక్షత్రం పేరు చెప్తే 30 కోట్ల మందికి కనపడాలి కదా, అలా అని ఏం లేదు. బేసిక్గా ఈ నక్షత్రం వాళ్ళు కనపడాలి, ఆ నక్షత్రం వాళ్ళకి కనపడాలి. కానీ బేసిక్గా చెప్పేది ఏంటంటే, రాహుకి సంబంధించిన నక్షత్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఆత్మలు కనపడతాయి అని చెప్తారు. సో ఇది బేసిక్గా పాయింట్. కానీ వాడికే కనపడాలి, వీడికే కనపడాలి అని ఏమి లేదు. బేసిక్గా ఎవరైతే పిలుస్తారో వాళ్ళకి కనపడతారు. సో బేసిక్గా ఇది పాయింట్. ఆరద్ర నక్షత్ర వాళ్ళకు కొంచెం ఈ రాహుగ్రస్త నక్షత్రం అది. సో ప్లస్ రుద్రుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు. కాబట్టి కాలభైరవుడికి, ఆత్మలకి, స్పిరిట్స్కి, ఈ 14 లోకాల్లో ఉండే రకరకాల జీవులకి కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు పిలిస్తే కూడా త్వరగా వస్తారు, ఎందుకంటే ఆ శక్తి వాళ్ళు ఉంది. ఇప్పుడు రోహిణి నక్షత్రం అంటే కృష్ణుడు ఆరాధన చేస్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. సో అలానే ఆరద్ర నక్షత్రం అనేది ఈ రకరకాల వేరే వేరే చెప్పాను కదా లోకాల్లో ఉన్న జీవులకి, ఆత్మలకి, గాంధర్వులకి కొంచెం కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆరద్ర నక్షత్రం పేర్లో ఉంది కదా, ఆరద్ర. రాహు నక్షత్రం మళ్ళీ రుద్ర. సో మొత్తం ఈ శ్మశానానికి సంబంధించిన ఎనర్జీస్ అన్ని వీళ్ళకి ఎక్కువ కనపడతాయి. ఓకే. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.